మనకింతటి బ్రహ్మజ్ఞానాన్ని అందించినటువంటి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు నా సహస్రకోటి ప్రణామాలు తెలియచేసుకుంటున్నానండి. నాకు ఈ ధ్యాన పరిచయం మా గురుగారు ప్రకాష్ సార్ మాట్లాడారు. అనకాపల్లి ప్రకాష్ సార్ది. ప్రకాష్ సారు ఫస్ట్ అనకాపల్లికి ధ్యాన పరిచయం చేసింది ప్రకాష్ సార్ అండి. వారి దగ్గర ఇందా చెప్పారు కదా, జగన్నాథరావు స్పాండ్లైట్స్ తగ్గించుకున్నారని. మా అనకాపల్లి గవరపాలెం ఆ జగన్నాథరావు గారిది. నేను ఎన్నో అనారోగ్యాలతో నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి ద్వారా వారి అమ్మాయి నేర్చుకుంది. 18 సంవత్సరాలు అమ్మాయి పేరు రమ్య. 18 సంవత్సరాల అమ్మాయి నాకు ఎంతటి జ్ఞానాన్ని బోధించిందంటే ఆ ధ్యాన పరిచయం చేసింది రమ్య అండి. నా జీవితంలో కాంతిని నింపింది. తను ఎంత చక్కగా అంటే, పెళ్ళైన ఒక యువతికి 3 అమ్మాయిలు 2 అమ్మాయిలు పెళ్లి చేశాను. 40 ఏళ్ల వయసులో నాకు ఎంతటి జ్ఞానాన్ని ఇచ్చిందంటే, మాస్టర్స్ పైనుంచి అలా ఇస్తారనుకుంటా. ఎంత అద్భుతం అంటే, గృహిణి అంటే ఒక భర్తకి భార్య ఎలాగా జీవించాలి అన్నది కూడా నాకు ఎంత చక్కగా నేర్పించింది అమ్మాయి. సమయానికి తగ బాటసారిగా నన్ను నడిపించింది ఆ అమ్మాయిని చెప్పుకోవాలి. చాలా నాకు ఎంతవరకు అందించాలో అంతవరకు అందించి తను అలాగా ఆ దశలో అలా మాస్టర్గా ఉండిపోయింది. కానీ నన్ను చక్కగా ఈ మూలస్తంభంగా అనకాపల్లికి నన్ను తయారు చేసిన ఆ అమ్మాయికి ఎన్ని సహస్రకోటి ప్రణామాలు నేను తెలియచేసుకోవాలి జగన్నాథరావు కూతురికి. అలాగే ప్రకాష్ సార్ది అక్కడ సెంటర్ ఉండేదండి, 4 రోడ్ల జంక్షన్ దగ్గర. మాకు అప్పుడప్పుడు ఏ డౌట్స్ ఉన్నా ఆ అమ్మాయి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చి సార్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం వారానికి ఒకసారిగా. అలా ఈ ధ్యాన ప్రపంచంలో నేను అడుగు పెట్టడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే, ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎన్నో నాకేంటంటే ఆస్తమా చిన్నప్పటి నుంచి ఉండేది. అది కాకుండా మూలవ్యాధి, లేడీస్ ప్రాబ్లం, బిడ్డ సంచి ప్రాబ్లము, ఎలర్జీ, ఇలా రకరకాలుగా ఎన్నో వ్యాధులతో ఉండేదాన్ని అనమాట నేను. ఇవన్నీ కూడా ధ్యానం చేస్తే 18 రోజులకి హాస్టల్ సర్జరీ నాకు ఆస్తమా దగ్గర జరిగిందండి. ఇంకా దాంతో నా జీవితం ఇంకెంత అంటే 18 రోజుల దాకా నేను ఏదో ఆషామాషిగా చేశాను మెడిటేషన్. ఏదో ఉదయం 1 గంట రాత్రి 1 గంట. ఇంకా ఒక రోజు నిద్ర చేసే ముందు ధ్యానంలో కూర్చున్నప్పుడు హాస్టల్ సర్జరీ జరిగిన తర్వాత మా వారు మాల్లో ఉన్నారు. 18 మెట్లు అంటే నాకు అప్పుడు అర్థం తెలిసింది. మరి ఆయన మాల్లో ఉండడం, పవిత్రంగా శాకాహారంగా కుటుంబం ఉండడం, ఇవన్నీ ఒకదానికొకటి కలిసి వచ్చాయి నా లైఫ్లో. నేను 18 రోజులైన తర్వాత నాకు హాస్టల్ సర్జరీ జరగడం, నాకు అనారోగ్యం నుంచి పూర్తిగా ఆస్తమా నుంచి విముక్తి. అప్పుడు నాకు బలపడింది, బలోపేతమైంది. ధ్యానం చాలా సర్వరోగ నివారిణి అంటున్నారు కదా, అదొకటి ముందు పట్టుకున్నాను. ఆరోగ్యం లేనోళ్ళకి ఆరోగ్యం కోసమే ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి అంచెలంచెలుగా నా ఈ అన్ని అనారోగ్యాలు తగ్గించుకోవాలని నాకు ఏ డౌట్ ఉంటున్నా ప్రకాష్ సార్ దగ్గరికి వెళ్ళేదాన్ని. చక్కగా గైడ్ చేసేవారు. 3 నెలల్లో చక్కగా ఈ 5 అనారోగ్యాల నుంచి సమూలంగా ఇన్హేలరు, ఆయాసం ట్యాబ్లెట్స్, సిరప్లు, మందులు, మాత్రలు, ఇన్హేలర్స్, నిద్ర ట్యాబ్లెట్ కూడా. మంచానికి ఇరువైపులా నాకు ఆయాసం ట్యాబ్లెట్, నిద్ర ట్యాబ్లెట్ ఉండేది. అన్ని ఇబ్బందుల నుంచి నాకు నిద్ర అంటే ఏంటో తెలియదు. యోగి భోగి నిన్న జీకే సార్ కాన్సెప్ట్ చెప్పారు. భోగిలాగా కూడా కాదు, రోగిలాంటి జీవితం నాది. అలా ఉన్న జీవితం నుంచి నేను సంపూర్ణ ఆరోగ్యం ఎప్పుడైతే పొందానో, అంటే నాకు గాజు షాప్ ఉండేదండి. చాలా విపరీతమైన వ్యాపారం మీద కాంక్ష, పిల్లలు పెంచాలి ఎలా అయినా. ఇవన్నీ మొత్తం సమూలంగా పక్కకి వెళ్ళిపోయి నాకు నా నిఘ ఏంటంటే, ధ్యానములో ఇంకా మనం పొందవలసింది ఓన్లీ ఆరోగ్యమే కాదు, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అనేది పట్టుకోవాలంటే ఇది చాలా మెట్లున్నాయి. సంపూర్ణ ఆరోగ్యం వచ్చింది గనక ఇక్కడ నుంచి దీన్ని పైకి బాగా మనం ఎదగాలి అనే నిఘాతో నేనున్న సమయం ఉదయం 9 తీస్తే రాత్రి 9 కట్టేవాళ్ళం షాపు. మధ్య టైం ఏంటంటే, మా వారు అనుకోకుండా భీమవరం తీసుకెళ్ళడం జరిగింది 3 రోజుల క్లాస్కి. అప్పటికి ధ్యానమే తెలియదు ఆయనకి. నేను వచ్చిన ఒక 6 నెలలకి వెళ్ళడం జరిగింది. ఆ 3 రోజుల క్లాస్ తర్వాత నేను ఈ రోజు నుంచి ధ్యానం చేస్తాను, శాకాహారం అయిపోయినట్టు ఈ రోజు నుంచి అన్నారు మా వారు. అక్కడతో మేము సెంటర్కి ఓ బోర్డు తయారు చేయించాను. ఆ భీమవరం వెళ్ళే ముందు రోజు మా అత్తగారు మా ఆయన గొడవ పెట్టారు. నేను షాప్కి వెళ్ళొస్తే ఆయన అలా బలాదూరులు తిరిగేవారు ఊరి మీద. అలా ఉండేది మా లైఫ్. నేనేదో కష్టపడ్డాం, ఇదే నా జీవితం అని ఎంతో కష్టపడిపోతున్నాను అనుకుంటాం మనం. ఇవన్నీ ప్రణాళికలన్నీ నిన్నే చెప్పారు. ఎవరి భావానికి వాళ్లే సృష్టికర్త, ఎవరు వాస్తవానికి వాళ్లే సృష్టికర్తలమని. అది మనకు తెలియదు ఆ డిజైన్ ఏంటో.
ఆ డిజైన్ వెనకాల ఎంతో ప్రతి కష్టపడే స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ అనుభవపూర్వకంగా తీసుకున్నదంతా ఎంతో అద్భుతం, మహా అద్భుతాలు అవన్నీ కలిపి ఈ ధ్యానంలోకి వచ్చేది మనం ఉంటుంది. కాబట్టి మా వారు ఎప్పుడైతే మారారో ఆ బోర్డు చూసి పెద్ద గొడవ పెట్టారు. ఆ మర్నాడే నాతో రావడం జరిగింది. 3 రోజుల తర్వాత ఆయనే వచ్చి బోర్డు పెట్టి సెంటర్ పెట్టేశారండి, వుడ్ పిరమిడ్స్ కొని. మా వారు 6 నెలలకే మా ఇంట్లో సెంటర్ వచ్చింది. అలా అనకాపల్లి గవరపల్లిలో చక్కగా సెంటర్ వచ్చి డైలీ ఎనీ టైం ఏటీఎం అంటారు కదా, అలా రాత్రులు తలుపు కొట్టిన పత్రి సార్ చెప్పి ఎప్పుడు నా హృదయంలో ఉంటాయండి. పొయ్యి కట్టేసైనా నేను మెడిటేషన్ నేర్పించి వచ్చే తర్వాత కార్యక్రమం వంట చేస్తానండి. పొయ్యి అయినా ఆపేస్తాను, కానీ కొత్త వాళ్ళు ధ్యానానికి వస్తే మనం ఆపేది ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి ఈవేళ వెళ్ళిపోతే రేపు మళ్ళా వస్తారో రారో అన్న తపన మనలో ఉండాలండి. ఇలా మొదలైన జీవితం అద్భుతంగా అయింది. ఇంకా గుమ్మకోట కార్యక్రమానికి వస్తే మేము సేవాదాల్లో కానీ హైదరాబాద్ కానీ ఫస్ట్ ఒకటే ఉండేది. అది అక్కడ హైదరాబాద్ అంత అయింది, బాగా చేసేవాళ్ళమి. నందా సారు అనకాపల్లి వచ్చి 1 సంవత్సరం అన్నారు. అప్పుడే ఈ గుమ్మకోట ప్రకృతి వ్యాలీ రావటం, ప్రకృతి వ్యాలీ అదే సంవత్సరం స్టార్ట్ అవుద్ది. కానీ హైదరాబాద్కి అన్నారు, అనకాపల్లి నుంచి ఏమైనా మీరు పచ్చళ్ళు అవి తయారు చేస్తారా? ఈ సంవత్సరం నుంచి మేమే అక్కడ తయారు చేసి పెట్టడం కాదు, ప్రతి ఊరి నుంచి కూడా అందరూ జ్ఞానుల చేతితో రావాలి అన్నప్పుడు నన్ను చూసన్నారు, బాలమ్మ మీ అనకాపల్లి బెల్లం బాగుంటుంది, బెల్లంతో ఏం చెయ్యి అన్నారు. అంటే అయితే అరిసెలు చేసి తీసుకొస్తాం లేదు సార్ అని. మాకేం తెలుసు, ఎంతో పెద్దగా ఉన్నా మనం అంత ఇవ్వలేం కదా. 2000 3000 అరిసెలు చేసాం. ట్రైన్ మీద పట్టుకెళ్ళడం, అక్కడ బస్సుల మీద మరచు చాలా తంతు తతంగమైంది, కష్టమైంది. అయిన తర్వాత జీకే సార్ వదిన గారు, వాణి గారు అదే సంవత్సరం ఇక్కడ మొదలైంది మనకి ప్రకృతి వ్యాలీ. వాణి అమ్మంది, బాలొదిన అరిసెలు చాలా బాగున్నాయి, అక్కడ వడ్డించింది తక్కువ టైం అయినా ఆ టైంలో మేము తిన్నాం, చాలా బాగున్నాయి. ప్రకృతి వ్యాలీకి నువ్వేం తీసుకొస్తున్నా అంది. అదేంటి, మనకు దగ్గరలో అవుతుంది కదండి, మీరు ఎప్పుడు ఏది చెప్తే అదే కదా, ఇక్కడికి కూడా స్వీట్స్ తీసుకొద్దాం అయితే అరిసెలు అని. మాకేదో అప్పటికి చేతనం అంటే అవునో కాదో మాకే తెలియదు. ఇక్కడికి ఫస్ట్ టైం అలా స్వీట్లు తీసుకురావడం జరిగింది. ఈ ప్రకృతిని చూసి ఇప్పుడు ఎందరో సార్లు చెప్పారు, మనకి అరకు ఎప్పుడో ఎన్నో సంవత్సరాలకు వెళ్తామండి ఒక టూరిజంలా. ఇక్కడ ఎంతో ఆకర్షణీయంగా కనిపించడం, ఇక్కడ కూర్చుంటే ఎనర్జీస్ కూడా మనకి టచ్ అవ్వడం కూడా తెలిసింది. ఇలా తెలిసి ఈ ప్రయాణంలో ఏమైందంటే, సీతమ్మ దారి నుంచి కృష్ణవేణి గారు ఏదో పేరు చెప్పారు. మేము అరిసెలు తెచ్చినప్పుడు ఆమె బూరెలు తెచ్చినప్పుడు ఎంతో సరదా పడిపోతున్నారు ఆ బూరెలు చూసి. అయితే వచ్చే సంవత్సరం నుంచి 3 స్వీట్స్ తీసుకొద్దాం, వచ్చే సంవత్సరం నుంచి 5 స్వీట్స్ తీసుకొద్దాం, ఒక 6 రోజుల వరకు మన స్వీట్సే సరిపోవాలన్న అలా తాపత్రయం మాలో పెరగడం జరిగింది. అలాగే ఇప్పుడు మేము ఇంచుమించులో 6 రకాల స్వీట్లు తెస్తున్నామండి ప్రతి సంవత్సరం. అలాగే మరి చక్కగా డొనేషన్లు కూడా మరి గత 2 ఏళ్ల కిందట వరకు అయితే 1,80,000 1,90,000 అలా 2 లక్షల వరకు తీసుకొచ్చేవారు. గత సంవత్సరం నుంచి అయితే ఈ సంవత్సరం 77,000 తీసుకొచ్చి అప్పగజెప్పడం అయింది. 15 మూటల బియ్యము, మరి అలాగే చక్కగా పుష్కలంగా కూరగాయలు, వేన నిండా. ఎంత అద్భుతం అంటే ప్రతి సంవత్సరం కంటే ఎంత అద్భుతంగా కూరగాయలు కూడా మాకు చాలా మంది అడిగారు, ఇన్నోటి కొని తీసుకొచ్చారు. లేదండి, వేసుకొచ్చామండి బాబు, ఇవన్నీ డొనేషన్లు అండి, మా సొంత డబ్బేం కాదు అన్నాం. అంటే మా కష్టం పెడుతున్నాం. అనకాపల్లి నుంచి ఏంటంటే శ్రమించడం, శ్రమ. చాలా మంది బుక్కులు చూశానండి, ఒక్కొక్క దానిలో 5,000 రాయించారు. అలా కాదు, ఇంటింటికి తిరుగుతాం మేము. ఒక 100 రూపాయలు రాసినా చాలు, 50 రూపాయలు రాసినా చాలని. అందువల్ల ఏంటంటే ఒక 8 రోజులు మేము 20 నుంచి మా పండగ అయిపోతుంది. సంక్రాంతి అయిపోయిన తర్వాత అమ్మాయిలు ఉంటానన్నా మీరు వెళ్ళిపోండి, ఇంకా నా డ్యూటీ ఏదో నాకు ఉందని చెప్తాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ 10 రోజులండి. అప్పుడు నాకు ఏం తెలిసిందంటే, నేను ఎప్పుడూ పనిలో ఈ ధ్యానం అనే దానిలో మాత్రం ఏ రోజు కూర్చోలేదండి. చాలా స్పీడు చెయ్యాలి అంతే తపన. ఇప్పుడిప్పుడు ఏమో అనిపిస్తుందంటే, రేపో మాపో కనుమరుగైపోతాం నీటి మీద బుడగలాగా. ఇంకెంతకాలం బ్రతుకుతామో మనకే తెలియని ఈ జీవితం కోసం ఇంకా మనం ఎంత ఉందో అంతా కూడా మనం చెయ్యాలి అనే తపనే తప్ప నాకు. అలాగ నేనేంటంటే 10 పైసలు వాటా ఆధ్యాత్మికతను పట్టుకొని 90 పైసలు, 3 ఆడపిల్లలు కదా, అలా మొదలుపెట్టాను నేను ఇందులో దూసుకెళ్ళిపోతుంటే మా వారు మధ్యాహ్నం 1 గంట నుంచి 4 వరకు షాపు కట్టి ప్రచారం చేయన్నారు. రాను ఏంటంటే నేనే చూసుకుంటాను షాపు, నువ్వు ప్రచారం చేయన్నారు. ఇలా ఈ దిశగా ఇంకా నేనేంటంటే కంప్లీట్ వర్క్లో ఉంటున్నాను తప్ప నేను షాపులో వచ్చిన వాళ్ళు పండగల్లో నేను షాపుకి వెళ్తే కొంచెం హెల్ప్ చేయడానికి
నన్ను చూసి ఏంటమ్మా ఛానల్ ఎందుకు కనిపించలేదని నేను అడిగితే నేనే సిగ్గుపడేలాగా అలా ఏం చెప్తున్నారంటే, మీరు షాప్ దగ్గర రాలేదు మేడం, మీ ఆయన దగ్గర కొనుక్కుంటున్నా అంటున్నారండి. అలా నన్ను వాళ్ళకి కొత్త అయిపోయాను. అలాగా ఒక ఏమీ తెలియలేని భర్త అన్ని బాధ్యతలు చూసుకోవాలి అంటే లైఫ్ డిజైన్ అంటారా కాదా? అంతా ఆయన ఇప్పుడు భారం వేసుకొని నన్ను కంప్లీట్గా పత్రి సార్ కోసం వదిలేయడం అన్నది ఎంత గొప్ప విషయం ఆలోచించండి. గృహిణి ఏం చేయగలదా అంటే, నేను 5వ క్లాస్ చదువుకున్నాను గవర్నమెంట్ స్కూలు. ఏం చేయలేకపోవడం ఉండదండి, నాకు చాలా పట్టుదలగా ఉంటుంది వర్క్లో. చూడండి, మళ్ళీ ఇలా అంటున్నానని ఒక్క మాట నా మనసులో అది ఇంకెన్నాలో నేను దాచుకోలేను. ఇందుమే కనిపించడాన్ని చూడకూడదండి. నిన్నే వంశీ సార్ చెప్పారట, నాకు వీళ్ళు వాళ్ళు చెప్తే తెలిసింది. అనకాపల్లి అమ్మ ఇలా మంచం మీద పడుకున్నాను, ఇలాగుంది గూడిలాగా, సౌఖ్యం లేదంటే బాలమ్మ ఎక్కడ పడుకుందో చూడంటే ఆ చివార టెంట్లేసి నేల మీద అండి, మేము 70-80 ఏళ్ళలో తీసుకొచ్చాను, ఆ నేల మీద పడుకుంది బాలమ్మ చూడండి అన్నారట. మళ్ళీ వాళ్ళు వచ్చి చెప్పారు పక్కన ఆలకించిన వాళ్ళు. ఎక్కడ పడుకున్నామా, కన్వీనియంట్లు ఇక్కడ ఉన్నాయా లేవా? ఉండవని చెప్తున్నారు కదండి, చలి ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. మనం రగ్గులు తెచ్చుకోవాలి, స్వెటర్ తెచ్చుకోవాలి. మనం తెచ్చుకోకపోతే మంది. ఎక్కడ గాల్లోనైనా రగ్గు వేసుకుంటే, మంకీ క్యాప్ పెట్టుకుంటే, సలికోట్ వేసుకుంటే ఉంటాం కదా. జానంలో ఉంటే వేడి పుడుతుంది కదా, జానంలో కూర్చోవడమే చలేస్తే. ఇలా ఫెసిలిటీస్ కోసం రాలేదండి. ఏసీలు మన ఇంట్లో ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, అన్నీ మన ఇంట్లో ఉండి అవన్నీ వదిలేసి ఇక్కడ ఉండడానికి వచ్చి, ఇక్కడేమో రాజుగారు ఎప్పుడు రూమ్ ఇచ్చేవారండి. అడిగాను, నేను చూస్తానమ్మన్నారు. మళ్ళీ ఆయన అడగలేదు నేను. మేము ఆ టెంటల్లో ఉంటున్నాం ఎందుకండి? దేనికి తాపత్రయం అంతా? ఈ శరీరానికి ఎంత సౌఖ్యాన్ని ఇవ్వడమా? అందువల్ల ప్రతి ఒక్కరిమి కూడా ఇక్కడ సౌకర్యాలు చూడొద్దు. సౌకర్యాలు చూస్తే మనము అవన్నీ ఆలోచిస్తే ఉండలేమండి. మరి రోజు హిమాలయ నుంచి గురూజీ వచ్చారు. నదీ స్నానం వదిలేద్దామంటే ఒకే ఇబ్బంది. నదమ్మ తల్లి ఎనర్జీసు సీతాయనం చదివున్నాం కదా, అది వదలలేము. పరుగున వచ్చాం ఆ గురూజీ ప్రవచనాలు అయిపోతాయని. ఎందుకంటే నన్ను ఈ రోజు డయాస్ మీద రమ్మంటారు, నాకు నిజంగా తెలియదండి, ముందు రోజు చెప్పలేదు. లేదంటే పెద్దలకు గౌరవం ఇవ్వాలి, నేను వెళ్ళకూడదు నదికి. సమయానికి ఏది చేయాలి అదే చేయాలి, ఏం మాట్లాడాలి అదే మాట్లాడాలి. మనం డయాస్లు ఎక్కడానికి ఏం పెద్ద ఇబ్బంది కాదండి, ఏమి ఒరిగేదేమీ లేదు. వెనక బ్యాక్ ఎంత పని చేశాము, తెర వెనుక. ఈరోజు చాలా పెద్దోళ్ళండి. ఈ రోజు నా అనకాపల్లిలో చిన్న కనువిప్పు కలడానికి నేను ఇలా అంటున్నాను. పెద్దోళ్ళందరూ 70 ఏళ్ళ నచ్చులో తిరిగారు 8 రోజులండి. సమయపాలన అప్పుడే తెలుస్తుంది. ప్రచారానికి వెళ్ళినా, పాంప్లెట్ పట్టుకెళ్ళినా, డొనేషన్ బుక్తో వెళ్ళినా, మనం ఎక్కువ చేసేటప్పుడు ఆ రాత్రి ఏదో పగలేదో ఏ టైంను ఉండాలి, ఇవన్నీ నాకు ఈ ప్రకృతే నేర్పించిందండి. తెల్లవారు 4కి లేసి నేను మెడిటేషన్ చేయనండి, 10 రోజులు చెయ్యను నేను. ప్రకృతి వ్యాలీ టైంలో ఉదయాన్నే లేచి 4 గంటలకి 15-20 మందికి వంట చేసేస్తాను. వంట చేసి వాళ్ళందరూ 10కి వచ్చేసరి నా వంట అయిపోద్ది, వాళ్ళందరూ తీసుకొని ఊరి మీదకి వెళ్ళిపోతాం. వెళ్ళి అదంతా డొనేషన్ బుక్లు అట్టుకొని 1 గంటకు వచ్చేసరికి ఒక 2 దేవతలు ఉండి మాకు వడ్డిస్తారు. అలా తినేసి మళ్ళీ అలుపు తీర్చుకోవడానికి ఈ వయసుకి నాకు 59 రిలాక్స్ అవుతున్నాను తప్ప మెడిటేషన్ ఏం లేదండి. అసలు ప్రకృతి పని చేస్తే ఎందుకు రిలాక్స్ అవ్వమండి? ఇలా చేస్తున్నప్పుడు మా అనకాపల్లి యువత కూడా కలవాలండి. వచ్చే సంవత్సరం మేమైతే ఇంకా బాగా చేయాలని అనుకుంటూ యువతంతా కనిపించకపోతే ఏం చేస్తామండి? 100 జనం తయారయ్యారు, బిడ్డలు ఎంతమంది తయారయ్యారు. తన్మన్ ధన్ డబ్బు బాగానే ఇస్తున్నారు, అద్భుతం. డబ్బు ఇస్తున్నారు, స్వీట్స్ డబ్బు పంపించేస్తున్నారు. అది చెయ్యాలి కదా, చేతనైన ఊరే కదా మనకి. ఎంత ఆనందం ఇక్కడ ఉంటే 2 రోజులు తెలుస్తుంది ఆ బిడ్డలందరికీ. మారుమోగిపోద్ది ప్రతి సంవత్సరం కూడా. అంటే నా గొప్ప కాదండి, నా డబ్బు కూడా కాదు, నేను నిజం చెప్తున్నాను. అందరూ ఏమి ఇస్తారో అదే ఇస్తాను నేను, అంతే. డబ్బులు మా దగ్గర ఉన్న మధ్యతరగతి కుటుంబాలు మేమేమి ఇవ్వగలం అదే ఇస్తాం. నా పిల్లలు ఎక్కువ ఇస్తారు, ఇంకా మా 3 ఆడపిల్లలు ఇస్తారు 3 5లు ప్రతి సంవత్సరం, 3 5 వేలు అంతే తప్ప నేను అంత కూడా వేయలేను. కానీ నా శారీరక శ్రమను ఇవ్వగలను కదా. నేను నించుంటే నా పిల్లలందరూ నించుంటున్నారు కదండి, వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు కదా. మరి మనం వెనకైపోతే మనం కుంటుపడకూడదండి. అలాగే ఇది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా 2004లో తిరిగి నేను సిక్ అయిపోయానండి. పిరమిడ్ పార్టీకి తిరిగి బాగా సిక్ అయిపోయాను. తర్వాత రాజుగారు నిన్న చెప్పారు కదా, వ్యాన్ మీద 100 రోజులు ప్రచారానికి వచ్చినప్పుడు వ్యాన్లో అన్ని స్టాక్ వేసుకొని పని మనుషులు పెట్టుకొని వంటలకు వచ్చారు. అన్ని ఊళ్ళల్లో వాళ్ళు మనుషులు ఉండారు. కానీ మా ఊరు వచ్చిన తర్వాత 7 రోజులు మీ వ్యాన్తో మాకు సంబంధం లేదు గురువుగారు, నా చేతి భోజనం తినండి అని మా ఆడవాళ్ళు మేము వండి పెట్టి వాళ్ళందరికీ, వాళ్ళ టీము 15-16 మంది, మేము 15-20 మంది
వారం రోజులకి 31 ఊరు తిప్పానండి రాజుగారిని. 31 ఊరు ప్రచారం చేయించాం. వాళ్ళ వేనని తీయనివ్వలేదు. వాళ్ళ వంట వాళ్ళ చేత నేను వంట వాళ్ళ కూడా మేమే వండి పెట్టామండి. అంటే పిరమిడ్ సెంటర్లు ఎందుకు ఉండాలి అన్న దానికి చిన్న రీజన్ అండి. పిరమిడ్ సెంటర్లు బాగుంటేనండి పెద్ద మెగా పిరమిడ్లు అన్నీ వర్ధిల్లుతాయి. అక్కడ వర్కులు జరగాలంటే ప్రతి ఊళ్ళల్లోని పిరమిడ్ సెంటర్లు ఉండాలి. అది మన ఇంటి మీద ఉండాలండి. ఎక్కడో మనం పొలంలో కట్టి మనం ఇంటి దగ్గర ఉండకూడదు. నా ఎక్స్పీరియన్స్. కిందనున్నాం అనుకోండి, మేడమే పిరమిడ్ ఉన్నదనుకోండి, ఏ వేలనొచ్చినా ఎప్పుడు ఒక యోగొచ్చి నేర్చుకుందామన్నా రెడీగా తలుపు కొట్టేసరికి మనం వెళ్ళి నేర్పించేలా ఉండాలి. ఆకలమ్మ పల్లెటూర్లలో అందరూ వచ్చి అనకాపల్లి పనులన్నీ చూసుకొని మా బాలమ్మ ఉందని మా ఇంటికి వచ్చేస్తారండి భోజనానికి. వాళ్ళు చెప్పిరారు, మన కాడ ఇంత అన్నం వండుకొని రెడీగా ఉండాలి, ఇంత కూర ఇంత చారు, ప్రతిరోజు భోజనం ఎక్కువ ఉంటుందండి మా ఇంట్లో. అది చిన్న 16 సైజు పిరమిడ్ అని కాదండి, పత్రిసారి చేతుల మీదే అది ఓపెన్ అయింది. కానీ నిత్య నూతనంగా అన్నదానంతో నిత్యం ఉంటుందండి మా పిరమిడ్. అనకాపల్లిలో 14-15 పిరమిడ్లు ఉన్నాయి. ఎందుకు? నా గోల్ అంతే. నా చివరాఖరి వరకు ఈ గొంతులో ఈ ఊపిరున్నన్నాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి ముందు ఆకలి అన్నోళ్ళకి అన్నం పెట్టిన తర్వాత మేడ మీద తీసుకెళ్తాను మెడిటేషన్. కానీ నాలో ఉన్న తపన ఇలా అంత అద్భుతంగా వెళ్తోంది. మా ఊర్లో ఎంతో మందిని ఈ 18 ఏళ్లలోని ఎంతో మంది 2007 వచ్చాను నేను. ఎంతో అద్భుతంగా ఎంతో మంది తయారయ్యారు. కాబట్టి ఇంకా బాగా సహకారం ఉంటే ఇంకా ఎంతో బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మరి ఈ సంవత్సరం అయితే దండిగా వచ్చాయి. మేమైతే తిరగలేక తిరిగే పరిస్థితి కూడా అయ్యింది. కాబట్టి ఇంకా అందరూ బాగా సహకరించాలని, ఒకటని కాదు అన్నిట్లో రాజుగారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే డొనేషన్ బుక్కులు వస్తున్నాయి అంటే భయపడే రోజుల్లాగా ఉన్న వాస్తవం చెప్తున్నాను, అదే ఉంది. ఎందుకంటే హైదరాబాద్ కడతాలు, తర్వాత ఏమో జేతవనం, తర్వాత ఏమో ప్రకృతి వ్యాలీ, తర్వాత పేరవరం, ఈ మధ్యలో కూడా ఇంకొకరు వచ్చారు. ఇంకో ఏంటో లేడీస్ అందరూ వచ్చి రాజమండ్రి ఏదో ప్రోగ్రామ్ అని వచ్చారండి మొన్న. బుక్ ఇవ్వలేదు, మేమేదో ఏదో ఇస్తే పట్టుకెళ్ళారు. ఇన్ని అయితే ఎలా చేయగలం అనేది ఇది కూడా మనం చాలా ఆలోచించవలసిన పని అండి. దీని అంతటికీ కోకట వేళ్లతో మనం బాగా ఆలోచిస్తే ఆ మొదట నీళ్ళేస్తే ఎలా ఎదుగుతుందంటే ధ్యాన ప్రచారం అండి. నిన్న ఇంకోటి చెప్పారు రాజుగారు. నాకు నిన్న ఈ 3వ రోజు నేను వచ్చి నాకు నిన్న నచ్చిన పాయింట్ ఏంటంటే, ఒక క్లాస్లో ఒక పాయింట్ తీసుకుంటే చాలండి, ఆ సంవత్సరం అంతా వర్క్ మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టొచ్చు. నిన్న నాకు నచ్చింది ఏంటంటే, మీరు ధ్యాన మందిరాల ద్వారా ఎందరో వచ్చారంటే అందరూ చేతులు ఎత్తాం. శాకాహార ర్యాలీ ద్వారా ఎందరో వచ్చారంటే ఒక్కరు చేతులు ఎత్తలేదు. నేను వెనక కూడా చూసుకున్నాను. నేను కూడా అలా రాలేదు. మరి నిజంగా వెలుగెత్తి చాటుకొని మనం వెళ్ళిపోతున్నాం. ప్లాస్టిక్ డబ్బాలతో నీళ్ళు కూడా పట్టుకొని వెళ్ళిపోతున్నాం. ప్రకృతిని పాడు చేయి, అవి అయ్యాయి ఇవి అయ్యాయి. మా ఊర్లో కూడా చేసామండి, కాదని నేను అన్నాం. రాజుగారు వచ్చినప్పుడు మొన్న చూశాను, ఇంటింటి దగ్గర ఆగుతూ వాళ్ళ పాంప్లెట్ ఇచ్చి మాంసాహారం తినొద్దండి బాబోయ్. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆ కొత్త ఆవిడ 108 గ్రామాలు పెట్టామండి మేము. 108 గ్రామాల్లో చాలా మంది ఇక్కడికి ఉన్నారు. 108 గ్రామాలు, ఒక్కొక్క గ్రామంలో 11 రోజులు చొప్పున 3 సంవత్సరాలు పట్టిందండి. 3 సంవత్సరాలు ఏకదాటిగా ఎక్కడ ఒక రోజు ఆక్కున్నా ఏది చేస్తే అది వస్తుంది అన్నందుకు మాకు ప్రచార రథం అందరమీ మేము మిడిల్ క్లాసే. మధ్య మార్గం సార్ ఎలా చెప్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళవి మా మెడిటేషన్ సెంటర్లో. కానీ వ్యాన్ 7 లక్షలు క్యాష్ పెట్టి కొనేసుకున్నాం అండి. ఏది చేస్తే అది వచ్చింది. అంటే ఏది చేస్తే అది వస్తుంది అన్నది అప్పుడు నాకు అర్థమైంది. ఎన్నేళ్ళ నుంచో ఉంది నాకు వ్యాన్ రావాలని. అందువల్ల ఏంటంటే ఆ గ్రామం తీసుకెళ్ళినప్పుడు కొత్త ఆవిడ అంది, అదేంటి బాబు ఇలాంటి సారం తీసుకొచ్చో, వాళ్ళు మాంసాహారం తినొద్దా అంటున్నారండి. నువ్వు 11 రోజులే కదమ్మా మాకు చెప్పావు, నేర్పించి ఇలాంటి సారం తీసుకొస్తావా అన్నారు. ఏమో ఎవరు ఎదుగుతారో. సార్ వెళ్ళి వచ్చిన తర్వాత నలుగురు అందరూ స్టాండర్డ్గా అక్కడ శాకాహారులుగా మారిపోయి నిలబడ్డారు. అక్కడ కూడా నిన్న కూడా చేతులు ఎత్తలేదు. అందువల్ల మనం కంకణం కట్టుకోవాల్సింది ఏంటంటే శాకాహారులుగా తయారు చేయటం అన్నది నాకైతే సుదూరంగా బాగా బుర్రకెలిగింది. ముందు శాకాహారులుగా పాపం చేయకుండా అద్భుతంగా ఉంటే మనిషి జీవితం అద్భుతం అవుద్ది. థ్యాంక్ యూ అండి, ఇంత మంచి అవకాశాన్ని నాకు అందించినటువంటి రాజుగారికి, ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.